బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 42% బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కరెక్టేనని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ వాళ్ళే ఆర్డినెన్స్ వద్దని చెప్తున్నారని, అది తప్పని వ్యాఖ్యానించారు. మీడియా చిట్ చాట్ లో ఈ అంశాలను ప్రస్తావించారు ఆమె. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు తన దారికి రావాల్సిందే అని చెబుతూ ఇందుకు 4 రోజుల టైం తీసుకుంటారేమోనని వ్యాఖ్యానించారు కవిత. 2018 చట్టానికి సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అన్నారు. తాను న్యాయ నిపుణులతో చర్చించాకే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేశారని అన్నారు. అలాగే తనపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ కు పార్టీ రియాక్ట్ కాలేదని, అది వాళ్ల విఘ్నతకే వదిలివేస్తున్నట్టు చెప్పారు కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 42% బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కరెక్టేనని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. బీఆర్ఎస్ వాళ్ళే ఆర్డినెన్స్ వద్దని చెబుతున్నారని, అది తప్పని వ్యాఖ్యానించారు. మీడియా చిట్ చాట్ లో ఈ అంశాలను ప్రస్తావించారు ఆమె. బీసీ రిజర్వేషన్ల విషయంలో బీఆర్ఎస్ వాళ్ళు తన దారికి రావాల్సిందే అని చెబుతూ ఇందుకు 4 రోజుల టైం తీసుకుంటారేమోనని వ్యాఖ్యానించారు కవిత. 2018 చట్టానికి సవరణ చేసి ఆర్డినెన్స్ తేవడం సబబే అన్నారు. తాను న్యాయ నిపుణులతో చర్చించాకే ఆర్డినెన్స్ కు సపోర్ట్ చేశారని అన్నారు. అలాగే తనపై తీన్మార్ మల్లన్న చేసిన కామెంట్స్ కు పార్టీ రియాక్ట్ కాలేదని, అది వాళ్ల విఘ్నతకే వదిలివేస్తున్నట్టు చెప్పారు కవిత. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన 42% బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ కరెక్టేనంటూ కూడా మీడియా చిట్ చాట్ లో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇక బీఆర్ఎస్ ప్రభుత్వం పైన కూడా, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన ఈ ఆర్డినెన్స్ సంబంధించి కూడా తప్పుపడుతూ కూడా మీడియా చిట్ చాట్ లో మాట్లాడారు. రైట్, దీనికి సంబంధించి మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ ఏవే స్వామి లైవ్ లో అందిస్తారు. స్వామి, హిమబిందు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కొద్దిసేపటి క్రితమే మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ఈరోజు జరిగినటువంటి మీడియా సమావేశంలో బనకచర్ల ఇష్యూ పైన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తుందో ఒకటి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్తుందో ఒక విషయాన్ని కూడా మాట్లాడుతూ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు ఆడుతున్నారు. తెలంగాణ ఒకవైపు నీళ్ళని కూడా ఆంధ్రకు కట్టబెట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు, ఆంధ్రకు సద్దులు మూటగాడుతున్నారని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన ఆరోపణలు చేసినటువంటి కవిత ఒకవైపు ముఖ్యమంత్రి ఆ పదవిలో ఉండడానికి అనర్హుడు, వెంటనే ఒకవైపు ఆ పదవి నుంచి దిగిపోవాలి, రాజీనామా చేయాలని చెప్పేసి కూడా డిమాండ్ చేశారు. ఆ తర్వాత ఆమె మీడియాతోని పలు అంశాలపైన చిట్ చాట్ చేశారు. ఇటీవల జరిగినటువంటి పరిణామాల విషయంలో తెలంగాణలో బీసీ రిజర్వేషన్లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్ ఆమోదం కోసం పంపిన నేపథ్యంలో ఇదే అంశం సంబంధించి తెలంగాణ రాష్ట్ర సమితి అంటే బీఆర్ఎస్ పార్టీ ఒక లైను, తెలంగాణ జాగృతి ఒక లైన్ కూడా తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వ ఆర్డినెన్స్ను స్వాగతిస్తూ ఒక తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ కవిత, ఆమె అనుచరులు, తెలంగాణ బీసీ యునైటెడ్ ఫ్రంట్ పూలే సంబంధించిన కార్యకర్తల నాయకులంతా కూడా సంబరాలు చేసుకుంటే, ఇటు బీఆర్ఎస్ నాయకులు మాత్రం ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. ప్రభుత్వ వ్యతిరేకంగా ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ విషయంలో చిత్తశుద్ధి లేకుండా వ్యవహరిస్తుంది. ఈ విషయంలో పార్లమెంట్లో 9th షెడ్యూల్లో ఈ రిజర్వేషన్లు పెడితే తప్ప బీసీలకు సంబంధించినటువంటి న్యాయం జరగదని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు మాట్లాడుతున్నటువంటి పరిస్థితిలో ఇప్పుడు కవిత వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు నిన్ననే ఒకవైపు సింగరేణి, ఒకవైపు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి అనుబంధ కార్మిక సంఘంగా ఉన్నటువంటి టీజీబీకే సంబంధించినటువంటి సమావేశం నిన్న
తెలంగాణ భవన్లో జరిగింది. దానికి సంబంధించి ఒకవైపు మిర్యాల రాజిరెడ్డితో పాటు మిగతా ఆ సంఘం సంబంధించిన నాయకులంతా కూడా తెలంగాణ భవన్లో ఒకవైపు సమావేశానికి కేటీఆర్ సమక్షంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆ సంఘానికి సంబంధించినటువంటి అధ్యక్షునికి సంబంధించి ఇన్ఛార్జిగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు కేటీఆర్ బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పటివరకు ఆ సంఘానికి కవితనే గౌరవాధ్యక్షుగా కొనసాగారు. కవిత మరొక సంఘాన్ని తెలంగాణ జాగృతి సంస్థకు అనుబంధంగా మరొక సంస్థను సంఘాన్ని ప్రకటించిన నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. దీనికి తోడు ఒకవైపు బీసీ రిజర్వేషన్ విషయంలో తన వైఖరి కరెక్ట్, తాను లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే తను ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తూ మాట్లాడాలని చెప్పేసి కూడా ఆమె ఒకవైపు స్పష్టంగా మాట్లాడారు. తన ఈ బీసీ రిజర్వేషన్ విషయంలో ఖచ్చితంగా ప్రభుత్వం తనకు ఒకవైపు చేసినటువంటి ప్రభుత్వ నిర్ణయాన్ని తాను స్వాగతించాను, మరోవైపు బీఆర్ఎస్ ఎన్నడున్న తన దారిలోకి రావాల్సిందని చెప్పేసి ఆమె మాట్లాడిన మాటలు కొంత పొలిటికల్గా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. దానికి తోడు మరోవైపు రీసెంట్గా తీర్మార్ మల్లన్న మరోవైపు ఇటు కవిత మధ్య జరిగినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, పరస్పర ఆరోపణలు కావచ్చు, దాడులు జరిగినటువంటి పరిస్థితుల్లో, ఫైరింగ్ జరిగిన పరిస్థితుల్లో ఇప్పుడు తీర్మార్ మల్లన్న విషయంలో పార్టీ స్పందించకపోవడం వారిని విజ్ఞతగా వదిలేస్తున్నానని చెప్పేసి కూడా కవిత వ్యాఖ్యానించారు. బీఆర్ఎస్ పార్టీ ఒక్కరు కూడా స్పందించకపోవడం పట్ల కూడా ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ నేతలు ఇప్పటికైనా వారి విజ్ఞతను ప్రదర్శిస్తారని చెప్పి కోరుకుంటున్నానని చెప్పేసి ఆమె మాట్లాడడం చూస్తుంటే ఆమె పైన జరిగినటువంటి మాటల దాడి పట్ల, ఒకవైపు ఆమె పైన చేసినటువంటి కామెంట్స్ పట్ల పార్టీ అధినాయకత్వం కావచ్చు, ఒకవైపు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కావచ్చు, కేసీఆర్ కావచ్చు, మిగతా కీలక నేతలు స్పందించకపోవడం పట్ల కొంత ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అది వారి విజ్ఞతగా వదిలేస్తున్నారని చెప్పేసి కూడా మాట్లాడడం కూడా ఇప్పుడు కొంత చర్చకు తావిస్తుంది. మరోవైపు తీర్మార్ మల్లన్న తన దృష్టిలో ఒక వ్యక్తి కాదని, ఒక మనిషి కాదని, అతని జనాభా లెక్కలో లేరని చెప్పేసి, అతను ఎవరు అని చెప్పేసి తప్పుపడుతూ కూడా కవిత ఇటువైపు ప్రభుత్వాన్ని కూడా ఒకవైపు సపోర్ట్ చేస్తున్న పరిస్థితి. ఫిర్యాదు చేయడం కావచ్చు, మరోవైపు శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ఫిర్యాదు చేశారు. అనేక రకాలుగా పెద్ద ఎత్తున కూడా పొలిటికల్గా దీని మీద హంగామా జరిగిన నేపథ్యంలో కవిత వ్యాఖ్యలు అనేది కూడా కొంత ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ఒకవైపు ఆమె టీజీబీఎస్కే గౌరవాధ్యక్ష పదవి నుంచి ఆమెను ఒకవైపు తీసేసి కుప్పల ఈశ్వర్కి అప్పచెప్పడం, బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ విషయంలో బీఆర్ఎస్ ఒక లైను, తెలంగాణ జాగృతి ఒక లైను, అదేవిధంగా మల్లన్న జరిగినటువంటి మాటల దాడి విషయంలో పార్టీ స్పందించకపోవడం లాంటి విషయాల పట్ల కూడా ఆమె మాట్లాడారు. మొత్తానికైతే జరిగినటువంటి పరిణామాల విషయంలో బీఆర్ఎస్ పార్టీకి ఎమ్మెల్సీ కవితకు మధ్య కొంత దూరం రోజుకు పెరుగుతున్న విషయం అయితే మనకు అర్థమవుతున్నది. ఈ బిందు అంటే బీఆర్ఎస్ వాళ్ళే ఆర్డినెన్స్ వద్దని చెప్తూ ఉన్నారంటూ కూడా బీఆర్ఎస్ దే తప్పని అంటూ కూడా కవిత మాట్లాడడం జరుగుతుంది. సో కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ రియాక్షన్ ఏ విధంగా ఉంది స్వామి? అంటే ఒకవైపు మొదటి నుంచి కూడా తెలంగాణలో కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం కాంగ్రెస్ పార్టీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలని చెప్పేసి ఒకవైపు ఏదైతే హామీ ఇచ్చిందో హామీ నిలబెట్టుకోవాలని చెప్పేసి ఫైట్ చేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్సీ కవిత కూడా తన జాగృతి సంస్థ ఆధ్వర్యంతో పాటు ఇటు మరోవైపు బీసీ యూనిటెడ్ ఫూలే సంస్థ ఏదైతే తెలంగాణ జాగృతికి అనుబంధంగా పనిచేస్తుందో ఈ రెండు సంస్థల ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు కావచ్చు, ఒకవైపు సభలు సమావేశాలు నిర్వహించి ప్రభుత్వం పైన ఒత్తిడి తేవడంలో ఆమె కొంత సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ప్రభుత్వం 3 బిల్లులు పెట్టింది. బీసీలకు సంబంధించి విద్యా ఉద్యోగాల్లో రాజకీయంగా 42% రిజర్వేషన్ కల్పించే సంబంధించిన బిల్లు ఏదైతే ఉందో వీటికి సంబంధించి అసెంబ్లీలో వాటిని ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం పంపించారు. అక్కడి నుంచి అవి లీగల్ సంబంధించినటువంటి ఒపీనియన్ కోసం వాటిని ఆమోదించాలని చెప్పేసి రాజ్యాంగ భద్రత కోసం గవర్నర్ వాటిని రాష్ట్రపతి ఆమోదం కోసం పంపడం జరిగింది. అవి ఇంకా అక్కడ పెండింగ్లోనే ఉన్నాయి. ఇది జరుగుతున్న తరుణంలోనే ఒకవైపు లోకల్ బాడీ ఎలక్షన్స్ సెప్టెంబర్ 30 లోపు నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర హైకోర్టు ఏదైతే చెప్పిందో ఆ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం రోజుకొక అడుగు ముందుకు వేస్తుంది. ఈ సంబంధించి బీసీ రిజర్వేషన్ ఇవ్వకుండా ఎలక్షన్లు ముందుకు వెళ్తే మాత్రం ఖచ్చితంగా రాజకీయంగా దెబ్బ తగ్గుతుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఆలోచించి బీసీల కోసం ఈ 42% రిజర్వేషన్లు ఇచ్చేటువంటి 2018 గత బీఆర్ఎస్ సర్కారు తీసుకొచ్చినటువంటి 2018 చట్టాన్ని సవరిస్తూ ఒక ఆర్డినెన్స్ తీసుకొచ్చింది. అసెంబ్లీని ప్రోగ్రెస్ చేస్తూ అదే రోజు సాయంత్రం కేబినెట్ సమావేశంలో ఈ ఆర్డినెన్స్ తీసుకురావడం కోసం కేబినెట్ అప్రూవల్ తీసుకుంది. ఆ తర్వాత ఈ ఆర్డినెన్స్ ఒకవైపు గవర్నర్ ఆమోదం కోసం రాజ్భవన్ పంపడం జరిగింది. ఈ జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ వ్యవహార శైలిని ఒకవైపు విమర్శిస్తూ ప్రభుత్వ దిష్టిబొమ్మలు దగ్ధం చేశారు. మరోవైపు కవిత వాటిని స్వాగతిస్తూ ఒకవైపు సంబరాలు చేసుకొని గులాలు చల్లుకోవడం కూడా పొలిటికల్గా దీనికి సంబంధించి కొంత రప్చర్ అయితే జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఒక వైఖరి, ఒకవైపు కవిత ఒక వైఖరి అంటూ కూడా రాజకీయంగా చర్చ జరిగిన నేపథ్యంలో ఇప్పుడు కవిత ఖచ్చితంగా తాను లీగల్గా ఒపీనియన్ తీసుకున్న తర్వాతనే ఇలా వచ్చానని చెప్పేసి కూడా ఆమె స్పష్టం చేశారు. మొత్తానికైతే ఈ కవిత విషయంలో ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఎలా స్పందిస్తుందో చూడాల్సి ఉన్నది. ఎస్ అంటే స్వామి టీబీ జీకేఎస్ నుంచి స్పందించడంపై కూడా కవిత స్పందించారు. అంటే మొదటిసారి స్పందించారంటే ఎలా దీన్ని మనం అర్థం చేసుకోవాలి? ఒకవైపు కొప్పుల ఈశ్వర్కి ఈ ఇన్ఛార్జ్ బాధ్యతలు ఇస్తున్నప్పుడు స్వాగతిస్తున్నానని చెప్తున్నారు. సరే ఈ పదవి నుంచి తొలగించినట్టు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా ఉద్వాసన పలికే అవకాశం ఉందా? అంటే ఎట్లా మనం అర్థం చేసుకోవాలి స్వామి?
అంటే ఇప్పటికే ఆమె సొంతగా తెలంగాణ జాగృతికి అనుబంధంగా మరొక సంఘాన్ని ఆమె ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఉన్న సంఘానికి సంబంధించిన విషయంలో దాన్ని స్ట్రెంథన్ చేయడం కోసం టీజీబీకేఎస్ నేరుగా బీఆర్ఎస్ పార్టీకి అనుబంధ సంఘం కొనసాగుతుంది కాబట్టి ఆ సంఘానికి ఉన్నటువంటి అధ్యక్ష పదవి గౌరవాధ్యక్ష పదవి స్థానంలో ఒకవైపు కవిత పేరును తొలగిస్తున్నానని చెప్పి బయటికి ప్రకటించకుండానే నేరుగానే ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్కు బాధ్యత అప్పచెప్పినట్టు ప్రకటించారు. ఈ విషయంలో కవిత స్పందిస్తూ గతంలో కూడా ఆయన సింగరేణి కార్మికునిగా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి కొప్పుల ఈశ్వర్కి ఇవ్వడం పట్ల తప్పేం లేదు. ఆ పార్టీ నిర్ణయం తీసుకోవడం పట్ల కూడా ఆమె స్వాగతిస్తున్నట్టుగా మాట్లాడడం జరిగింది. తమ సంస్థకు మరొక అనుబంధ సంస్థ ఉన్న నేపథ్యంలో ఆమె ఇలా మాట్లాడినట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. మమిందు ఎస్ అంటే ఇప్పుడు ఈ మొత్తం రియాక్షన్స్తో పట్ల అంటే ఇప్పుడు కొంత కేటీఆర్ పట్ల అట్లాగే కవిత మధ్య ఇంకొంచెం గ్యాప్ పెరిగినట్లే మనం అర్థం చేసుకోవచ్చు. అంటే ఇప్పటికైతే జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో కేటీఆర్ ఇంత ఎక్కడ కూడా ఓపెన్గా స్పందించట్లేదు. పార్టీ పెద్దలు కూడా ఆమె జరిగిన పరిణామాల కూడా బయటికి మాట్లాడలేదు. పార్టీ పెద్దలు స్పందించకపోతే తాము మాట్లాడితే ఏమవుతుందని చెప్పేసి కూడా పార్టీ నాయకులంతా కూడా ఎవరికి వారు స్తబ్దుగానే ఉన్నారు. దీంతో కవిత విషయంలో పార్టీ నాయకత్వం కూడా ఎవరు స్పందించలేదు. రీసెంట్గా జరిగినటువంటి తీర్మాన మల్లన్న వ్యాఖ్యల తర్వాత ఒకవైపు శాసనమండలి బీఆర్ఎస్ పార్టీ పక్ష నేత మధుసూదనాచారి మాత్రమే ఒక ప్రకటన జారీ చేశారు. మల్లన్న వ్యాఖ్యలు సరికాదని చెప్పేసి ఖండిస్తూ ఒక ఖండన ప్రకటన మాత్రం ఇవ్వడం జరిగింది. మరోవైపు ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి కూడా ఈ వ్యాఖ్యలు అయితే ఖండించారు. మొత్తానికైతే పార్టీకి సంబంధించి అధినాయకత్వం స్పందించేంత వరకు కూడా పార్టీ నేతలు ఎవరు కూడా స్పందించట్లేదు. దీనికి సంబంధించినటువంటి వ్యవహార శైలిలు మాత్రం కవిత విషయంలో పార్టీ అంతా కూడా ఏదో చూస్తున్నట్టుగా కూడా కనబడుతుంది. కవిత కూడా తన సొంత కార్యక్రమం తాను చేస్తూ ముందుకు జనంలోకి వెళ్ళడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. హిమబిందు అంటే ఓవరాల్గా కూడా అంటే పార్టీ విజ్ఞతకే వదిలేస్తున్నారంటే మల్లన్న వ్యాఖ్యలపై కూడా అంటే ప్రభుత్వం ఏ విధంగా కూడా అంటే మాట్లాడలేదు అంటూ కూడా కవిత చెప్పడం జరిగింది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కూడా అంటే ఎవ్వరూ కూడా ఈ వ్యాఖ్యలను ఖండించిన దాఖలాలు అయితే చూడలేదు. సో ఓవరాల్గా ఎలా అర్థం చేసుకోవాలి స్వామి మనం? అంటే ఒకవైపు జరుగుతున్నటువంటి విషయాల్లో ఎమ్మెల్సీ కవిత తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఒకవైపు ఈ లేఖ విషయంలో ఆమె మాట్లాడిన తర్వాత పార్టీ విషయంలో ఎవరు కూడా ఆమె విషయంలో స్పందించడం కోసం బయటికి సుముఖత వ్యక్తం చేయట్లేదు. పార్టీ వారి కుటుంబ సభ్యులు వారి కుటుంబ వ్యక్తుల విషయంలో వారు మాట్లాడుతున్న విషయంలో మనం స్పందిస్తే పొలిటికల్గా మనకు కొంత ఇబ్బంది అవుతుంది. వారి కుటుంబ వ్యవహారాల్లో మనం తలదూర్చడం ఎందుకన్నట్టుగా కూడా పార్టీ నేతలంతా కూడా భావిస్తున్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి వారు యమునాతీర్ అన్నట్టు కూడా వివరిస్తున్నారు. ఇప్పుడు ఆమె కూడా తమ సొంత జాగృతి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోతున్నారు. దానికి తోడు బీసీ యునైటెడ్ పూలేకి సంబంధించినటువంటి ఏదైతే ఆర్గనైజేషన్ నిర్వహిస్తున్నారో ఆర్గనైజేషన్ ద్వారానే ఆమె కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. వైపు ఉన్న రీసెంట్గా ఢిల్లీకి వెళ్ళారు. ఢిల్లీలో కూడా ప్రెస్ మీట్ పెట్టి కాన్స్టిట్యూషన్ క్లబ్లో బీసీ రిజర్వేషన్లపైన కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. ఒకవైపు చేయకపోతే సెప్టెంబర్ 17 ఈరోజు ఆమె ఒక రైలు రోకో కార్యక్రమం నిర్వహిస్తామని చెప్పేసి కూడా చెప్పినటువంటి కార్యక్రమాన్ని ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురావడంతో కూడా దాన్ని వాయిదా వేసుకొని ముందుకు సాగుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన నేతలంతా కూడా ఎవరికి వారు కవిత విషయంలో స్పందించడానికి ఇష్టపడట్లేదు. హిమబిందు రైట్, థ్యాంక్ యూ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. టీబీజీకేఎస్ చైర్మన్ పదవి నుండి తనను తొలగించడంపై ఎమ్మెల్సీ కవిత స్పందించారు. అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా తనకు అభ్యంతరం లేదని చెప్పారు. బొగ్గుగని కార్మిక సంఘానికి ఇన్ఛార్జిగా కొప్పుల ఈశ్వరు నియమించడాన్ని తాను స్వాగతిస్తున్నట్లుగా కవిత చెప్పుకొచ్చారు.